సమ్మర్ వచ్చిందంటేనే మామిడికాయల మేళ మొదలవుతుంది. మరి మామిడికాయతో పులిహోర చేసుకోకపోతే ఎలా? మరి అదిరిపోయే టేస్ట్‌తో పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను. మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. అటు పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు. ఇది మీడియంగా ఉందండి. అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తీపనేది లేదు. ఇది బాగా పుల్లగా ఉన్న మామిడికాయ. కాబట్టి నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. దీనిపైన తొక్కంతా కూడా తీసేసుకోవాలి. ఇలా శుభ్రంగా ఎక్కడా తొక్క అనేది లేకుండా చక్కగా ఈ విధంగా చెక్కేసుకోవాలి. ఇలా చెక్కుకున్న తర్వాత మనము ఇప్పుడు తురుముకునేది తీసుకుందాము. తురుము మనకి మరీ సన్నగా ఉంటే బాగోదు. ఎందుకంటే పంటి కింద తగులుతూ ఉండేదైతే బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం ఇలా పెద్దగా ఉన్నదే తురుముది తీసుకున్నాను. దీంతో అయితే ఇప్పుడు తురిమేసుకోవాలి. తురుముకునే ముందు దీనిని ఒకసారి కడుక్కుని అయితే తురుముకోవాలి. మామిడికాయ అంటే చాలామంది బాగా ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. అలాగే పుల్ల పుల్లగా ఉంటుంది కదా. పులుపు అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మరి ఇంకా మామిడికాయ సీజన్లో మామిడికాయలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారా? చాలామంది సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చెప్పి సమ్మర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మామిడికాయల కోసం. ఇదంతా కూడా చక్కగా ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు అయితే రెడీ చేసేసుకుందాము. నేను ఇక్కడ పల్లీలు, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇంకా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. ఈ విధంగా మనం అయితే అన్నీ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి అయితే ఇలా నిలువుగా చీల్చుకోవాలి. అలాగే తాజాగా ఉన్న కరివేపాకు వేసుకుంటే పులిహోరకి బాగుంటుంది. కాబట్టి కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ అయితే వేసేస్తున్నాను. మామిడికాయ పులిహోర అసలు ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ అనేది కొట్టదండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ రైస్ అయితే ఒక అర కేజీ రైస్ అయితే తీసుకున్నాను. సమానమైన ఎసరు వేసుకుని చక్కగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ వండుకోవాలి. మనం తీసుకున్న పోపు, అలాగే మామిడికాయ తురుము, అలాగే రైసు మనకి పర్ఫెక్ట్గా కొలత అయితే సరిపోతుందండి. ఇదిగోండి రైస్ అయితే నేను ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను. ఇది కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నెలోకి అయితే వేసేసాను. ఆ తర్వాత మనకి నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి మనకి కొంచెం పోపు వేగిన తర్వాత అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చిని చాలామంది పులిహోరలలో చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి అది మాడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. కాబట్టి పోపు వేగిన తర్వాత అయితే ఎండుమిర్చి మనం వేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నేనైతే పోపు, అలాగే పల్లీలు వేసేసాను. ఇప్పుడు ఎండుమిర్చి అయితే పక్కన పెడుతున్నాను. ఎందుకంటే కొంచెం ఆవాలు చిటపటం అనే వరకు ఉన్న తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి అయితే వేసుకుందాము. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. మాడకుండా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ మాడిందంటే టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా పోపు మాడకుండా చక్కగా చేసుకోవాలి. అప్పుడే మనకి పులిహోర చూడటానికి బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే ఆవాలు చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి అయితే వేసేసాను. మీకు ఎక్కువగా కావాలంటే కనుక ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువే వేసాను. పులిహోరలో ఎండుమిర్చి పడేయకుండా చాలామంది ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా అంతేనండి. అందుకే నేనైతే ఒక 5-6 వరకు ఎండుమిర్చి అయితే ఈ విధంగా వేసాను. ఇప్పుడు ఈ ఎండుమిర్చి అంతా కూడా చక్కగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేగక్కర్లేదు. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి అయితే కొంచెం వేగింది. ఆ తర్వాత మనం తీసుకున్న ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవడం వల్ల పులిహోర అనేది రుచి మరింత బాగుంటుంది. ఈ పోపు అంతా కూడా చక్కగా మాడకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుంది. కాబట్టి చూడండి ఇక్కడ నేను చిన్న మంట మీద చాలా జాగ్రత్తగా వేయిస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ పసుపుని మనం ఎక్కువగా వేసుకోకూడదండి. మరీ ఎక్కువగా అయితే పసుపు వాసన వస్తుంది. కాబట్టి ఇది సమానంగా వేసుకోవాలి. కాబట్టి నేనైతే ఒక అర స్పూన్ అయితే వేసాను. మన పులిహోరకి కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, ఇదైతే ఇందులో వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఇది ఎక్కువసేపు వేగనివ్వకూడదండి. ఎక్కువ వేగితే టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం ఒక్క 2 నిమిషాల పాటు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వెంటనే పోపు అయితే రైస్లో కలిపేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే ఇలా కలిపేశాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం
ఉప్పు అయితే వేసుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పు అయితే ఇందులో వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు పోపు వేగనిచ్చినట్లయితే మామిడికాయలో నుంచి వాటర్ అయితే దిగిపోతుందండి. కాబట్టి అప్పుడు మనకి మామిడికాయ పంట కింద అనేది తగలదు, ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుంది కదా. కాబట్టి ఈ విధంగా ఉప్పు వేసిన వెంటనే బాగా ఒకసారి అయితే కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ చల్లారబెట్టుకున్నాం కదా, ఈ రైస్లో అయితే ఈ పోపు వేసుకుని కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మనకి ఎంతైతే సరిపోతుందో అంతా వేసేసుకుని కలిపేసుకోవడమేనండి. నాకైతే మొత్తం పట్టేసింది, ఎందుకంటే నేనైతే పర్ఫెక్ట్గా తీసుకున్నాను కాబట్టి. అర కేజీ రైస్కి ఒక మామిడికాయ నేను తీసుకున్న పోపు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవడమేనండి. ఇంకా మన గుమగుమలాడే టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. చూసారా, ఇలా అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి. అన్నం కొంచెం చల్లారింది అయితేనే బాగుంటుంది. ఈ విధంగా మనం పులిహోర చేసుకున్నప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ ఉంటే పులిహోర అనేది బాగుంటుంది. మరీ వేడిగా ఉన్నప్పుడు కలిపేసినట్లయితే అది మనకి అన్నం అంతా కూడా విరిగిపోయి చూడటానికి బాగోదు, అలాగే తినడానికి కూడా బాగోదు. కాబట్టి కొంచెం అన్నం చల్లారితేనే మనకి అన్నం విరివిరిలాడుతూ వస్తుందని గుర్తుంచుకోండి. చూసారా, అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ సమయంలో మనం సాల్ట్ అయితే చెక్ చేసుకుని తక్కువ అయితే కలుపుకోండి. ఇంకా మీకు ఇందులో జీడిపప్పు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. పసుపు కూడా ఏమాత్రం ఎక్కువ అవ్వలేదు. అలాగే పులిహోర అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి పులిహోర చల్లారితేనే బాగుంటుందండి. మరి నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.